శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత గజానన పద్మార్కం గజాననమహర్నిశమనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ ప్రేరణకు కారణమైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు సభక్తిపూర్వకంగా నమస్కరిస్తున్నాను. శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు అలా పూర్ణుని సకలమైనటువంటి ఆ భూమండలానికి చక్రవర్తిగా చేశాడు. అలాగే పురజనులందరినీ కూడా పిలిచాడు. వాళ్ళందరికీ జరిగినటువంటి విషయాలన్నీ కూడా చెప్పాడు. వాళ్ళందరినీ కూడా ఒప్పించి ఇంక మరి మిగిలినటువంటి కుమారులకు కూడా అన్యాయం చేయకూడదు. ఎందుకంటే ధర్మబద్ధంగా పరిపాలించేటటువంటి వాడు వివాహ విషయంలో కానీ ఎక్కడైనా కూడా ధర్మాన్ని పాటించినటువంటి వాడు యయాతి. అంతేగాని తన ఇష్టం వచ్చినట్టుగా చేసేటటువంటి వాడు కాదు. పూర్వుడికి ఆ రాజ్యాన్ని కట్టపెట్టడంలో కూడా ధర్మాన్ని పాటించినటువంటి వాడే. ఎందుకంటే తండ్రి యొక్క ఆజ్ఞని పాటించినటువంటి వాడే కొడుకు. తండ్రి యొక్క ఆజ్ఞని పాటించినటువంటి వాడు ఆ తండ్రికి ఏ పరిస్థితిలో కూడా కొడుకు కానేరడు అనేటటువంటి ధర్మాన్ని అనుసరించే నేను ఈ పూర్వుడికి పట్టం కట్టాను అని చెప్పి ప్రజలందరినీ కూడా ఒప్పించి ఇది మనకి ధర్మం చెప్పినటువంటి విషయం అని చెప్పి అందరిలో కూడా దాన్ని నిరూపించి ఆ రకంగా ఈ పూర్వుడిని రాజుని చేసి మిగిలినటువంటి కుమారులకు కూడా అన్యాయం చేయకుండా సన్నిహితమైనటువంటి ప్రదేశాలకు వాళ్ళని కూడా రాజుని చేశాడు. ఇన్ని అఖండ భూమండలానికి చక్రవర్తిని చేశాడు. చేసిన తర్వాత ఈయన యవ్వనాన్ని చాలా కాలం అనుభవించాడు. అనుభవించిన తర్వాత ఇంకా యవ్వనం మీద ఈయన కూడా విరక్తి కలిగింది. ఎందుకంటే అది అశాశ్వతమైనటువంటిది. యవ్వనం అనేటటువంటిది అశాశ్వతమైన, అది జీవితమే అశాశ్వతమైనటువంటిది. కానీ అటువంటి ఒక అలవలత్వంతో ఉన్నాడు కాబట్టి దాన్ని అనుభవించాలనుకున్నాడు. కుమారుడిని అడిగాడు. ఆ కుమారుడు ఇచ్చాడు. దాన్ని స్వీకరించినటువంటి వాడు అనుభవించాడు. అనుభవించిన తర్వాత దాని మీద విరక్తి వచ్చింది. విరక్తి వచ్చిన తర్వాత మళ్ళీ తన యవ్వనాన్ని ఆ కుమారుడైనటువంటి పూర్వుడికి అప్పగించి నువ్వు ఈ అఖండ భూమండలాన్ని పరిపాలించుకో అని చెప్పి పూర్వుడికి అప్పజెప్పేసిన తర్వాత ఈయన అక్కడి నుంచి వానప్రస్థాశ్రమానికి వెళ్ళిపోయాడు. ఆ వానప్రస్థాశ్రమానికి వెళ్ళిపోవటం కూడా వేదాంగాలను చదివినటువంటి బ్రాహ్మణులతో వెళ్ళాడు. వెళ్ళి అక్కడ ఆయన ఆ వనంలో దొరికేటటువంటి కందమూలాలు వీటన్నిటిని కూడా తీసుకుంటూ నిత్యము కూడా ఈ బ్రాహ్మణుల చేత అగ్నిహోత్రం చేస్తూ పితృదేవతల్ని దేవతల్ని వీళ్ళందరినీ కూడా సంతృప్తిపరుస్తూ ఈయన వానప్రస్థాశ్రమాన్ని చాలా చక్కగా ఆయన ఎలా అయితే నిర్వహించాలి అని చెప్పి మన యొక్క శాస్త్రముల్లో నిర్దేశింపబడిందో ఆ రకంగా వానప్రస్థాశ్రమాన్ని ఈయన పాటిస్తూ కాలాన్ని గడుపుతూ ఉన్నాడు. ఇలా వానప్రస్థాశ్రమంలో ఉన్నటువంటి ఈయన కేవలం ఇంకా రాలిపోయినటువంటి గింజలను మాత్రమే ఏరుకుని తినటం వృత్తిగా పెట్టుకున్నాడు కొన్నాళ్ళు. అంటే పంటని కూడా కొయ్యరు. ఏవైతే గింజలు రాలుతాయో వాటిని మాత్రమే స్వీకరిస్తారు. అంతకంటే ఎక్కువ అవి ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా అవి అసలు రాకపోతే కనుక ఆ రోజు నిరాహారంగా ఉండటమే. అలాగా వాటిని మాత్రమే, రాలిన గింజలను మాత్రమే తీసుకుని వాటిని మాత్రమే తింటూ, అంతేకాకుండా కందమూల ఫలాల్ని మొదట తినేటటువంటి వాటిని కూడా వదిలిపెట్టేసి కేవలం రాలినటువంటి గింజలను మాత్రమే తీసుకుంటూ వాటిని సేవిస్తూ, అలాగే అన్ని రకాలైనటువంటి విధులను పాటిస్తూ నిత్యము కూడా ఆ బ్రాహ్మణుల చేత వేదాధ్యయనము చేత అగ్నిహోత్రాన్ని చేయిస్తూ హవ్యకవ్యాల్ని, అంటే దేవతలకు పితృదేవతలకు కూడా హవ్యకవ్యాలని ఇస్తూ వారందరినీ కూడా తృప్తిపరుస్తూ, ఇంకా అరిషడ్వర్గాల్ని జయించినటువంటి వాడై, ఇంద్రియాలని పూర్తిగా అదుపులో పెట్టినటువంటి వాడై ఆయన 1000 ఏళ్ళు తపస్సు చేశాడు. ఈ వానప్రస్థాశ్రమంలోంచి ఇంకా చివరికి ఆ తపస్సులోకి వెళ్ళిపోయాడు. ఇలా తపస్సు చేస్తూ ఉన్నటువంటి సమయంలో
అప్పటిదాకా రాలిన గింజలను ఏరుకుని తింటున్నటువంటి ఈయన దాన్ని కూడా వదిలేసి నిరాహారంగా ఉంటూ తర్వాత వాయువును మాత్రమే భక్షిస్తూ పంచాగ్నుల ముందు నిలబడి ఒంటికాలి మీద తీవ్రమైనటువంటి తపస్సు చేసి 1000 సంవత్సరాల గొప్ప తపస్సు తర్వాత ఆయన స్వర్గలోకానికి వెళ్ళటానికి అర్హతను కలిగినటువంటి వాడే తాను చేసినటువంటి తపస్సు వలన దాని వలన పొందినటువంటి బలం వలన స్వర్గలోకము కంటే ఉన్నతలోకమైనటువంటి సత్యలోకానికి అంటే బ్రహ్మగారు ఉండేటటువంటి లోకానికి వెళ్ళి అక్కడ అనేక మంది బ్రహ్మర్షుల యొక్క సమూహము చేత పూజింపబడి అనేక కల్పాలండి, సంవత్సరాలు కాదు, కొన్ని కల్పాల పాటు అక్కడే ఆ సత్యలోకంలో ఉండి అక్కడ నుంచి స్వర్గలోకానికి వచ్చాడు. స్వర్గలోకము అనేటటువంటిది కేవలం దేవతలకు మాత్రమే నివాస స్థలము, దేవతలు మాత్రమే ఉండేటటువంటి ప్రదేశం ఏదైతే ఉందో అది స్వర్గము. అయితే అక్కడికి వెళ్ళినటువంటి అనేక మంది ఇటువంటి మానవులు కానీ తమ యొక్క పుణ్యముల వల్ల కానీ స్వర్గానికి చేరుకున్నటువంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఆ స్వర్గం అనేటటువంటిది ఎటువంటిది అంటే ఎప్పుడైతే వాళ్ళ యొక్క పుణ్యం అనేటటువంటిది క్షీణిస్తుందో అప్పుడు వాళ్ళందరూ కూడా స్వర్గం నుండి నెట్టివేయబడతారు, వాళ్ళందరూ కూడా కిందకి తోసివేయబడతారు. అందుకని వాళ్ళకది శాశ్వత స్థానం కాదు. శాశ్వతమైనటువంటి స్థానం ఇది, అది విష్ణు నివాసం, కైలాసవాసం. అంటే సాక్షాత్తు పరమాత్మ యొక్క పాదాల చెంత ఉండిపోవటం అంటే మోక్షం, ముక్తి పొందటం. అది ఈ ఏతి మహారాజు గారు కొన్నాళ్ళు సత్యలోకంలో ఉండి కొన్ని కల్పాల పాటు సత్యలోకంలో ఉండి దీనివలన తాను చేసినటువంటి తపస్సు యొక్క పుణ్యఫలం వలన ఆ సత్యలోకంలో ఉండి కొన్ని కల్పాల పాటు అక్కడి నుంచి స్వర్గలోకానికి పంపివేయబడ్డాడు. కానీ ఈ స్వర్గాన్ని అంటే స్వర్గలోకం పైన సత్యలోకం కాబట్టి స్వర్గం శాశ్వతం అనుకుంటే అది కేవలం అవివేకమే. స్వర్గం అనేటటువంటిది అక్కడ పుణ్యం అనేటటువంటిది క్షీణిస్తే మళ్ళీ మత్స్యలోకం, మానవలోకంలో పడిపోతుంటారు. కాబట్టి అటువంటి ప్రదేశం ఈ స్వర్గలోకం. ఇప్పుడు ఈ స్వర్గలోకంలోకి ఎప్పుడైతే వచ్చాడో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఎలాగోలా తోసేస్తుంటారు కిందకి. వాళ్ళు ఉండకూడదు, అక్కడ ఎక్కువ కాలం స్వర్గంలో ఉండకూడదు. అందుకని వెంటనే సత్యలోకంలో అనేక మంది మహర్షుల చేత పూజనీయుడైనటువంటి యయాతి మహారాజు గారు ఎప్పుడైతే స్వర్గలోకంలోకి వచ్చాడో ఈయన్ని సాధారణంగా ఆహ్వానించాడు ఇంద్రుడు. ఆహ్వానించి ఆయన అడిగాడు, అయ్యా చాలా గొప్పవాడివయ్యా, నువ్వు భూమండలం అంతా కూడా పరిపాలించావు, అంతకుముందు ఇంద్ర పదవిలో ఉన్నటువంటి నైషుడి యొక్క కుమారుడివి, చాలా గొప్పవాడివి, నైషనందనుడివి. అలాగే ఇప్పటిదాకా చరిత్రలో ఎవ్వరికీ సాధ్యపడనటువంటి విషయాన్ని నువ్వు సాధించావు. అదేమిటి? నీ కుమారుడు యొక్క యవనాన్ని నువ్వు స్వీకరించి నీ యొక్క వృద్ధాప్యాన్ని వాడికి ఇచ్చేసావు. అంటే నీ యొక్క శాపాన్ని కూడా ఈ రకంగా బాపుకున్నావు, ఈ శాపాన్ని శమింపు చేసుకున్నావు. అలా చేసినటువంటి వాడు ఇంతవరకు చరిత్రలో ఎవడు లేడు, ఇక ముందు కూడా ఎవడు ఉంటాడో ఉండడో తెలియదు. అసలు ఇంత గొప్పవాడు అయినటువంటి నువ్వు ఇంద్రియ లోలత్వం కోసమే కుమారుడి యొక్క యవ్వనాన్ని హరించినటువంటి నువ్వు, వాడికి నీ వృద్ధాప్యాన్ని ఇచ్చినటువంటి నువ్వు, కాలాంతరంలో నువ్వు మళ్ళీ ఆ వృద్ధాప్యాన్ని స్వీకరించి వానప్రస్థాశ్రమంలో ఉండటమే కాకుండా గొప్ప తపస్సు వల్ల 1000 సంవత్సరాలు బ్రహ్మాండమైనటువంటి తపస్సు చేసి సత్యలోకంలో కూడా మహర్షుల చేత పూజ్యనీయుడివయ్యావయ్యా. చాలా గొప్పవాడి, మహానుభావుడివి. అలాగే కనిష్ఠుడు అయినటువంటి నీ కుమారుడికి ధర్మబద్ధంగానే నువ్వు రాజ్యాన్ని అప్పగిచ్చావు. అయితే ఇంత గొప్పదనం కలిగినటువంటి నువ్వు నీ కుమారుడికి ఏం బోధించావయ్యా? రాజ్యాన్ని అప్పగించినప్పుడు ఏదో 4 మంచి మాటలు చెప్పుంటావు కదా, ఏమని చెప్పావు? అసలు ఏ ధర్మ ప్రతిపాదిక నిన్ను ఇంత ఉన్నతమైనటువంటి స్థితికి, ఉన్నతమైనటువంటి ఊర్ధ్వలోకాలకి తీసుకొచ్చింది అని చెప్పి నాకు తెలుసుకోవాలని ఉంది, కాబట్టి దాన్ని చెప్పవయ్యా అని చెప్పి అడిగాడు. అడిగితే అప్పుడు ఈయనన్నాడు, నేను నా పిల్లవాడికి అంటే పూర్వుడికి చెప్పినటువంటివి ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవేంటంటే జ్ఞానము కలిగినటువంటి వారి యొక్క
విషయాల్ని నిరంతరం కూడా స్మరిస్తూ వాళ్ళ యొక్క చరిత్రని అభ్యసిస్తూ నిరంతరం కూడా ధర్మాన్ని తెలుసుకున్నటువంటి దాని ధారణ యందు నిలిపి, అంటే ధర్మము అనేటటువంటిది కేవలం తెలుసుకోవటం వల్ల అది పరిపూర్ణమవుతుందా అంటే కాదు. ధర్మం అనేటటువంటిది ఆచరించటం వలన మాత్రమే దానికి పూర్ణత్వం. అంటే ఇది మంచి, ఇది చెడు అని తెలిసినటువంటి వాడైనా కేవలం తెలియటం వల్ల దానివల్ల ఉపయోగమే ఉంది. ఆ మంచిని ఆచరించటం వలన ఉపయోగం ఉంటుంది. అంతేగాని మంచేదో చెడేదో తెలిసి కూడా మంచిని ఆచరించకుండా కేవలం చెడునే చేసేటటువంటి వాడి వల్ల వాడికి ఉపయోగం లేదు, ఎవరికి ఉపయోగం లేదు. కాబట్టి తెలుసుకున్నటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఆచరించటం వలన మాత్రమే దాని వలన ఫలితం అనేటటువంటిది కలుగుతుంది. కాబట్టి ధర్మాన్ని తెలుసుకుంటూ ఉండు. ఆ తెలుసుకున్నటువంటి వాటిని ధారణలో పెట్టుకో. ఎప్పుడూ కూడా మర్చిపోకు, ధర్మాన్ని మర్చిపోకు. అలాగే ఏది చేసినా సరే న్యాయముతోటి, బుద్ధితోటి చెయ్యి. ఏది చేసినా కూడా న్యాయంగానే చెయ్యి. అన్యాయంగా ఏది చేయొద్దు. ఎవరికి అన్యాయం చేయొద్దు. అలాగే ఏ పని కూడా అన్యాయంతో చేయవద్దు. అలాగే గొప్ప గొప్ప జ్ఞానుల యొక్క చరిత్రలని కూడా తెలుసుకుంటూ ఉండు. ఇంకా ఎవరికైతే అర్హత ఉందో అటువంటి వారికి ఏది కావాలన్నా అపాత్రులకి దానం చేయొద్దు. అంటే అర్హత లేనటువంటి వారికి ఎప్పుడు కూడా ఏమీ ఇవ్వకు. అర్హత ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వకుండా అగౌరవపరచుకో. అర్హత ఉన్నటువంటి వాళ్ళకి ఏమడిగినా కూడా ఇవ్వు. అలాగే ఎదురుకుండా వచ్చి నిన్ను యాచించేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని ఎప్పుడు కూడా నిరాశ కలిగించుకోవాలకి. అంటే నువ్వు ప్రభువని, నువ్వు వాళ్ళకి తప్పకుండా సహాయపడగలవని నీ దగ్గరికి అర్థించడానికి, యాచించడానికి నీ ముందుకు వస్తారు. అటువంటి వాళ్ళని ఎప్పుడు కూడా నిరాశపరచుకో. కానీ అపాత్రదానం చేయకుండా వారికి ఎంతవరకు సహాయం చెయ్యాలో అంతవరకే చెయ్యి. అంతేగాని ఇష్టం వచ్చినట్టుగా ఇవ్వకు. యాచించిన వాడికి కూడా లేదనకుండా ఇవ్వు. అంతేకాదు నీ పరిపాలనలో ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా, అంటే ఈ భూమండలం మీద ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా సంతృప్తితో ఉండేటట్టుగా చెయ్యి. అలాగే నువ్వు మాట్లాడేటప్పుడు అందరికీ ప్రీతి కలిగించేటటువంటిది, ఎవ్వరికీ కూడా ఇబ్బంది కలిగించినటువంటిది, మేలైనది, అందరికీ కూడా ఉచితంగా అనిపించేటటువంటిది, ఏది సత్యమో అదే మాట్లాడు. అంతేకాదు నువ్వు చేసేటటువంటి ప్రతి కార్యములోనూ ధర్మము అనేటటువంటిది ఉండేటట్టుగా చూడు. అధర్మంతో ఏ పని చేయకు. ఇతరులను ఇబ్బంది పెట్టేట్టుగా ఏమీ మాట్లాడకు. అలాగే నువ్వు ఎప్పుడూ కూడా ఇంద్రియములను వీలైనంత వరకు నీ అదుపులో ఉండేలాగా చూసుకో. అంతేగాని ఇంద్రియములన్నీ కూడా అవన్నీ కూడా నిన్ను అధిరోహించి నిన్ను స్వారీ చేసేటటువంటి పరిస్థితిలో ఇంద్రియాలకు అటువంటి ఆధిక్యత ఇవ్వద్దు. ఇంద్రియాలని మీద నువ్వు స్వారీ చేయాలి, కానీ ఇంద్రియాలు నిన్ను స్వారీ చేయకూడదు. అలాగే కామము, గర్వము, కోపము, మత్సరము, లోభము, అజ్ఞానము, ఈ అంతఃశత్రువులన్నింటినీ కూడా ఓడించి నువ్వు ధర్మబద్ధంగా, న్యాయంగా, నీతిగా, అందరికీ ప్రియంగా ఉండేట్లుగా భాషిస్తూ జనరంజకుడువై రాజ్యాన్ని పరిపాలించు అని చెప్పాను. అంతేకాదు నువ్వు పరిపాలించేటటువంటి రాజ్యంలో ఉన్నటువంటి వారందరూ కూడా నీ యొక్క పాలనలో ఉన్నటువంటి వారు, నీ మీద ఆధారపడినటువంటి వారు. వాళ్ళల్లో ఎవరికి ఏది అవసరమో
తెలుసుకొని ప్రవర్తించు, వాళ్ళందరూ కూడా సంతృప్తిగా ఉండేట్టుగా చూడు అని చెప్పి నేను నాకు తెలిసినటువంటి ధర్మం ఏదైతే ఉందో, నాకు తెలిసినటువంటి సద్విషయములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బోధించాను అని చెప్పి యయాతి చెప్పాడు. ఇదన్నీ విన్నటువంటి ఇంద్రుడు అన్నాడు, చాలా గొప్పవాడివయ్యా, ఏదైనా కూడా ఇంత గొప్పగా, ఇంత ధర్మబద్ధంగా, ఇంత నీతి నియమాలతోటి నువ్వు ఉన్నావు కాబట్టే నువ్వంత గొప్పవాడివయ్యావు. నహుషుడి యొక్క కుమారుడివయ్యావు. నహుషుడి యొక్క కుమారుడివైనా కూడా నీ అంతట నువ్వు ఎంతో యశకీర్తుల్ని సంపాదించావయ్యా, నిజంగా చాలా ధన్యుడివి. అంతేకాకుండా మరొక ఆశ్చర్యం కలిగించే విషయం ఉందయ్యా, నువ్వు సత్యలోకం దాకా వెళ్ళొచ్చావు. అసలు అన్ని సంవత్సరాలు నువ్వు ఆ సత్యలోకంలో ఉండటం, అలాగే ఇప్పుడు ఈ స్వర్గలోకానికి రావటం, ఇన్ని సౌఖ్యాల్ని అనుభవించేట్టుగా గొప్ప తపశ్శక్తిని సాధించటం, ఇదంతా కూడా చాలా అసాధారణమైనటువంటి విషయం, అందరికీ సాధ్యపడేటటువంటి విషయం కాదు. ఇటువంటి దాన్ని నువ్వెలా చేసావయ్యా? ఇంత గొప్ప పని నువ్వెలా చేసావు? ఒకప్పుడు ఇంద్రియలోలత్వంతో బాధపడినటువంటి వాడివే కదా, ఆ ఇంద్రియలోలత్వం కోసం కదా నువ్వు కుమారుడి యొక్క యవనాన్ని స్వీకరించినటువంటి వాడివి. అటువంటి వాడివి ఎంత గొప్ప తపస్సుని ఎలా చేసావు, ఎంత గొప్ప ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఎలా పొందావు అనేటటువంటిది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. అది ఎలా పొందావు అని చెప్పి అడిగాడు. ఈయనన్నాడు, వెంటనే యయాతి అన్నాడు, దేవతలు, రాక్షసులు, యక్షులు, మానవులు, సిద్ధులు, మునులు, వాళ్ళందరికీ కూడా నేను చేసినటువంటి తపస్సు ఏదైతే ఉందో అది వారికి కూడా సాధ్యం కాదు. ఇక్కడ యయాతికి ఇబ్బంది పడేటటువంటి సందర్భం ఇక్కడ మొదలైంది. ఇప్పటిదాకా ధర్మము, సత్యము, రుజువర్తన వీటన్నిటి గురించి మాట్లాడాడు. ఇప్పుడు అహంకారముతో మాట్లాడేశాడు. అంటే ఏదో రకంగా స్వర్గలోకం నుంచి తూసేయబడాలి, పుణ్యం అనేటటువంటిది క్షీణించాలంటే ఏదో రకంగా వాళ్ళు చెడిపోవాలి, ఏదో రకంగా అహంకరించాలి. ఇప్పుడు ఈయన ఈ మాట అన్నాడు. ఏమన్నాడు? ఏదోనయ్యా భగవంతుడి యొక్క అనుగ్రహం, అటువంటి తపస్సు నేను చేయటం కానీ, ఆయన ఇచ్చినటువంటి శక్తి, ఆయన ఇచ్చినటువంటి అనుగ్రహం, దానివల్ల ఇన్నాళ్ళు నేను ఉండగలిగాను అనేటటువంటిది మాట్లాడటం చాలా ఆయనలో ఉన్నటువంటి గొప్పదనాన్ని సూచిస్తుంది. కానీ ఈయనేమన్నాడంటే, నేను సురదైత్య యక్ష రాక్షస నరకేచర సిద్ధ మునిగణ ప్రవరుల భాసుర తపమును నా దగదు ఘోర తపంబు సరియుగా వమరేంద్ర. సురదైత్య యక్షరాక్షస నరకేచర సిద్ధ మునిగణ ప్రవరుల భాసుర తపములు, దైత్యులు కానీ, రాక్షసులు కానీ, దేవతలు కానీ, మానవులు కానీ, ఆకాశ సంచారులైనటువంటి సిద్ధులు కానీ, మునులు కానీ, లేదంటే తపస్సుల్లో శ్రేష్ఠులైనటువంటి వారు చేసేటటువంటి తపస్సులు కానీ, ఇవన్నీ కూడా ఘోరతపంబు సరేగా అమరేంద్ర, నేను చేసినటువంటి ఘోరతమైనటువంటి తపస్సుతో ఏవీ కూడా సమము కాదు. అంటే వారందరిని మించి, వారందరికంటే చాలా గొప్పగా నేను తపస్సు చేయటం వల్లే ఇదంతా కూడా సాధ్యపడింది అనేటటువంటి మాటని గర్వముతోటి, అభిమానంతోటి ఈయన పలకడం జరిగింది. ఎప్పుడైతే అలా మాట్లాడాడో, అంటే గొప్ప గొప్ప సిద్ధులను కానీ, మునులను కానీ, తపస్సులను కానీ, వీళ్ళందరినీ కూడా ఎప్పుడైతే ఈయన అలా వాళ్ళకంటే నేను అధికుడునని చెప్పి గర్వముతోటి మాట్లాడాడో, వెంటనే ఇలా నీ పుణ్యం అనేటటువంటిది దీంతో అయిపోయిందయ్యా, క్షీణించిపోయింది. స్వర్గలోకాన్ని దర్శించడమే గొప్ప పుణ్యం. అలాంటి స్వర్గలోకాన్ని దర్శించడమే కాకుండా నాతో ఇంతసేపు సంభాషించావు, అది కూడా నీ పుణ్యఫలమే. ఇప్పుడు
నీ పుణ్యఫలం అనేదంతా కూడా క్షీణించిపోయింది. ఎప్పుడైతే నువ్వు అహంకరించి మాట్లాడావో మొత్తం కూడా ఇప్పుడు ఇప్పటిదాకా ప్లస్లో ఉన్నటువంటిదంతా కూడా మైనస్లోకి వచ్చేసింది. కాబట్టి నీ పుణ్యం క్షీణించింది. దీనికి కారణం ఏంటి? నీ యొక్క అహంకారమే, నీ యొక్క గర్వమే. కాబట్టి ఇక్కడ ఉండే టైం అయిపోయింది. గర్వంలో ఈ స్వర్గంలో ఉండేటటువంటి సమయం అయిపోయిందయ్యా. ఎందుకంటే స్వర్గం అంటే ఏమిటి? క్షీణే పుణ్యలోకే మత్స్యలోకం విశంతి. పుణ్యమంతా కూడా అయిపోతే మానవలోకంలో పడి ఉండాలి. ఇది నేను చెప్పినటువంటి మాట కాదయ్యా, భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి మాట. కాబట్టి ఇప్పుడు అహంకారం వలన, గర్వంతో నువ్వు మాట్లాడినటువంటి మాటల వలన, సిద్ధులని, గొప్ప గొప్ప తపస్సుల్ని వాళ్ళందరినీ కూడా తక్కువ చేసి మాట్లాడటం వలన నీ పుణ్యం ఏదైతే ఉందో అదంతా కూడా పోయింది. కాబట్టి ఇప్పుడు నువ్వు మానవలోకానికి, అధోలోకాలకి వెళ్ళిపోతావు. పో ఇక్కడి నుంచి, స్వర్గంలోకం నుంచి అన్నాడు. వెంటనే యయాతి తాను చేసినటువంటి దానికి ఇప్పుడు తను తెలుసుకున్నాడు. తెలుసుకుని వెంటనే అయ్యయ్యో ఎంత ఘోరం జరిగిపోయింది, కానీ నేను చేసింది గొప్ప తపస్సు చేత కదా, అలాగే ధర్మంతోనే పరిపాలించాను కదా, కాబట్టి అధోలోకాలకి వెళ్ళమని నన్ను ఇక్కడి నుంచి తోసేద్దయ్యా. ఎందుకంటే అటువంటి అధోలోకాలకి వెళ్ళలేను, నేను మళ్ళీ మానవలోకంలో పడి ఉండలేను. కాబట్టి ఏదో రకంగా నన్ను అనుగ్రహించు ఇంద్ర. అంత శిక్షణ నాకు వేయకు. స్వర్గలోకం నుంచి నెట్టేయి, పోతాను, కానీ మళ్ళీ అధోలోకాలకి మాత్రం నన్ను పంపించద్దు అని చెప్పి అన్న తర్వాత, సరే స్వర్గలోకంలో ఉండటానికి నీకు అర్హత లేదు, ఎందుకంటే నీ గర్వం వల్ల అటువంటి అర్హతను నువ్వు కోల్పోయావు, కాబట్టి నక్షత్ర మండలంలో నువ్వు కూడా ఉండు అని చెప్పి ఆ స్వర్గలోకం నుండి నక్షత్ర మండలానికి ఆ యయాతి తోసివేయబడ్డాడు. అలా ఎప్పుడైతే ఆయన నక్షత్రలోకానికి వచ్చాడో తన యొక్క పుణ్యంతో చాలా దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నటువంటి ఈ యయాతిని నక్షత్రంగా చూసినటువంటి ఆ నక్షత్రంలో మండలంలో ఉన్నటువంటి మిగిలినటువంటి నక్షత్రాలన్నీ కూడా ఎంతో ఆశ్చర్యపోయాట. ఆశ్చర్యపోయి, ఎవరయ్యా నువ్వు? ఇప్పుడు మా మండలంలో కొత్తగా వచ్చావు, అసలు ఇక్కడికి రావడానికి కారణం ఏమిటి? నువ్వు ఎవరు అని చెప్పి వాళ్ళు అడిగిన తర్వాత, నేను ధర్మబద్ధమైనటువంటి చరిత్ర కలిగినటువంటి, అటువంటి ధర్మబద్ధమైనటువంటి చరిత్ర కలిగినటువంటి వాళ్ళు అత్యున్నతుడైనటువంటి నహుషుని యొక్క కుమారుణ్ణయ్యా. అలాగే పూరుడు అనేటటువంటి పేరుతో ఈ లోకాన్నంతా కూడా పరిపాలించేటటువంటి, భూలోకాన్ని పరిపాలించేటటువంటి పూరుడు అనేటటువంటి వాడి యొక్క తండ్రిని. యయాతి అనేటటువంటిది నా పేరు. నేను నా యొక్క తపో వైభవం చేత సత్యలోకాన్ని, ఆ తర్వాత స్వర్గలోకాన్ని కూడా దర్శించాను. అలా దర్శించిన తర్వాత నా తపస్సు యొక్క మహాత్మ్యాన్ని చెప్పమని చెప్పి ఆ ఇంద్రుడిని అడిగినప్పుడు, దేవతల యొక్క, సిద్ధుల యొక్క, మునుల యొక్క తపస్సు ఏదైతే ఉందో అది నాతో సమానం కాదు అని చెప్పి నేను పలికాను. దాంతో గర్వముతో కూడినటువంటి నా మాటలు విన్నటువంటి ఇంద్రుడు, నువ్వు ఇతరులని అవమానించడం తగదు అని చెప్పి నన్ను కిందలోకాలకి వెళ్ళిపోమని చెప్పి నన్ను అక్కడి నుంచి తోసాడు. ఆ రకంగా నేను ఈ నక్షత్ర మండలానికి రావటం జరిగింది. కాబట్టి ఇంద్రుని వాక్కు చేత పీడింపబడినటువంటి వాడై నేను ఆయన యొక్క ఆజ్ఞ మేరకి ఈ రకంగా నేను ఈ నక్షత్రలోకానికి వచ్చాను అని చెప్పి ఈయన చెప్పిన తర్వాత, ఇంకా అక్కడ ఉన్నటువంటి అంటే ఆ నక్షత్ర మండలంలో ఉన్నటువంటి ఎంతోమంది ఇటువంటి తపోబలం కలిగినటువంటి వాళ్ళు, పుణ్యాత్ములే ఆ నక్షత్ర మండలంలో ఉంటారు. వాళ్ళందరూ కూడా ఈ యయాతి యొక్క గొప్పదనానికి చాలా ఆశ్చర్యపోయి, ఇంకా
అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా వారు కూడా కొంత జ్ఞానాన్ని తెలియజేయమని అడిగినప్పుడు మంచి చెడుల యొక్క స్వభావాలని, అలాగే జీవుల యొక్క పిండోత్పత్తి విధానాన్ని, వర్ణాశ్రమ ఆచారాల్ని వీటన్నిటిని కూడా అక్కడ ఉన్నటువంటి వారు అడిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అష్టకాదులందరికీ కూడా అటువంటి విషయాలన్నింటినీ కూడా వివరించి విశేషంగా ఈ యయాతి మహారాజు గారు తనకున్నటువంటి ధర్మబద్ధత చేత, తనకున్నటువంటి తపోబలం చేత, తనకున్నటువంటి జ్ఞానము చేత వారందరికీ కూడా ఆ జ్ఞానాన్ని పంచించాడు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్తలోకా సుఖినో భవంతు. స్వస్తి.